అండ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే కోవిడ్ టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చి, బ్లడ్ ఇచ్చి, ఇంకా ప్లాస్మా డొనేట్ చేసి అన్ని ఇంకా వాటర్ మేబీ ఏ జరిగింది మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తే ఆల్రెడీ కాదు, ఒక ఫ్యామిలీలో ఒక ఉండిపోయారు, ఆల్రెడీ డిప్యూటీ అయిపోయారు, ఇంకెందుకు అవసరం లేదు మనకి. ఈయన టూ ఇండస్ట్రీస్, రాజకీయం అనేది ఆయన చూసుకుంటాడు, సినిమా అనేది ఈయన చూసుకుంటాడు అంతే. భాగ్యలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తారా? మా హస్బెండ్ ఇస్తారు. ఈ ఇయర్ ఇద్దాం అనుకుంటే పాప ఫీలింగ్ ఉందని వద్దన్నారు ఫస్ట్ టైం. మీరు చిరంజీవి ఫ్యానా? చాలా అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బ్లడ్ డొనేట్ చేయలేదు, ఇష్టం ఆయన అంట, ఎవరికి ఇష్టం ఉండదు ఆయన అంటే. మా ఆయన అయితే ఆయన ఇక భార్య కావాలా, చిరంజీవి కావాలంటే వద్దు నాకు చిరంజీవి అన్న కావాలి అంటాడు అంతే. చిరంజీవి కావాలని వదిలేస్తారు. ఇప్పుడు చిరంజీవి కావాలా, భార్య కావాలంటే నన్ను వద్దు, ఇక చిరంజీవి అన్న చాలా. చిరంజీవి అంటే అట్లుంటది మరి ఆ వైబ్ అంతే. ఇంకా రోజు ఒక టాపిక్, తుమ్మిన తగ్గిన అన్న చిరంజీవి అన్న ఇంట్లో ఎప్పుడు. మీకు ఏ మూవీ అంటే ఇష్టం చిరంజీవి? మాకు చాలా సినిమాలు ఇష్టం అండి, అన్ని సినిమాలు చెప్తారా? మొక్కే కదా పీకేస్తే పీక కోస్తాను. ఓకే, మీరే కదా ఫ్యాన్ చిరంజీవి ఫ్యాన్? నేనే అండి. మీ పేరు? నరసింహ. చెప్పండి నరసింహ, ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు? నేను 8 years మేడం. అంటే ఇక్కడ ఇచ్చాను, మధ్యలో కూడా వస్తే గాంధీ హాస్పిటల్ కూడా ఇచ్చాను. ఇయర్లీ ఎన్ని టైమ్స్ ఇస్తారు? ఇయర్లీ 1 time ఇస్తున్నా, మధ్యలో ఎక్కడ అవసరం వస్తే ఎక్కడైనా ఇస్తాను. నేర్పి వాళ్ళ ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ కూడా సర్కిల్ గ్రూప్ లో ఎవరు చేసినా ఇంటికి వెళ్ళి. చిరంజీవి అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకని తెలీదు, అది ఆటోమేటిక్ చిన్నప్పటి నుంచి. మా అబ్బాయి ఇంతగా చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ సినిమాకి వెళ్ళిన అంతే. ఆడ నాకు పేరు తెలీదు, ఏం తెలీదు, రష్ ఫుల్ ఉంది, అన్ని రాడ్లు లైన్లలో విరిగిపోయి మా అమ్మాయి పడి ఆ సినిమా హిట్ వస్తుంది అనుకో. తర్వాత తెలిసింది నాకు ఆ పేరు. నీకు ఏ రెస్ట్ అంటే అప్పుడు పేరు పలకడం రాదు నాకు. చిరంజీవి 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 అంటుండే. డై హార్ట్ ఫ్యాన్ అయిపోయారా? డై హార్ట్ కాదు, అడిగితే గుండె కోసి చేస్తాను. అసలు ఆలస్యం ఉండదు, కోసి చేయడమే. ఆ పేరు అంటే అంతే, ఎప్పుడు ప్రతి వాడు చిరంజీవి అన్న అంతే, చిరంజీవి అన్న చిరంజీవి అన్న అంతే అంతే. నన్ను నడిచి కూడా నేను ఫస్ట్ థింగ్ ఆయన చిరంజీవి అన్ననే అంటారు. ఇక్కడికి చిరంజీవి వస్తే మీరు అందరూ ఏం చేస్తారు? అసలు మామూలుగా కోరిక కూడా అసలు మా మేఘన మెగాస్టార్ మేఘన, మణిచరణ్ మేఘన రావాల ఫ్యామిలీ కానీ అట్లా మాలుడికి వరుణ్ తేజ్ రాకుండా ఇట్లా వినయ్ తేజ్ అని అట్లా పెట్టుకొని ఆయన. చిరంజీవి డైలాగ్ ఏమని చెప్తారా మూవీస్ లో? రాననుకున్నారా రాలే అనుకున్నాడా, ఆ డైలాగ్ అంత డైలాగ్ మనకు రాదు కానీ. సూపర్ అండి, థ్యాంక్ యూ. యాక్సిడెంట్ అయిందండి, ఇంటి కూడా వెళ్ళి ఒక యాక్సిడెంట్ అయినా రాడన్నా వచ్చారు ఇక్కడికి 4 times. ఇంటి దగ్గర కూడా వెళ్ళాం కానీ కలవడం. ఒక్క ఫోటోది చంపేశాను నేను. తప్పకుండా చిరంజీవి మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఒక్క కోరిక ఏం లేదు, ఒక్కసారి ఫోటో దిగి గట్టిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందంట. ట్రై చేసిన ఆచార్య షూటింగ్ వెళ్ళినప్పుడు ట్రై చేసాను, కాకపోతే అప్పుడు కరోనా టైం కొంచెం ఉందని బౌన్స్ దగ్గర లేదు, చాలా ట్రై చేశాను. ఒక్కసారి ఒక్క ఫోటో దిగి ఆ క్షణం చనిపోయినా చాలా, ఇంకేం లేదు ఆ జీవితంలో, అదొక వెళ్ళిపోయింది అంతే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బట్వాన్పల్లి. చెప్తారా? చెప్తాను మేడం. వంకచక్ర రామ్మూర్తి 24 గంటల్లో నీ గడియారంలో నిద్రపోతాను ఎస్మే ఛాలెంజ్. సూపర్ అండి, ఎవరు చెప్పండి డైలాగ్ చెప్తారు? ఇది కన్నడ ప్రభాకర్ కి మన చిరంజీవి చెప్తాడు రాక్షసుడు సినిమాలోను. తెలుగు టీచర్ సినిమాకు పోయింటే సెలవు పెట్టి దాన్ని పిలిపించి ప్రత్యేక. అనంతపురం నుంచి వచ్చారు చిరంజీవి కోసం. 86లో నేను ఫస్ట్ సినిమా చూసినాను. అక్టోబర్ గాంధీ జయంతి 2వ తేదీ రిలీజ్ అయింది. నేను 10వ తేదీ 10వ తేదీ సినిమా పోయినాను. అప్పుడు మా తెలుగు టీచర్ నన్ను పిలిపించి సినిమాకు పోయినావా నువ్వు అన్నాడు. అవును సార్ అన్నాడు. ఏం సినిమా కంటే రాక్షసుడు సినిమాకు పోయినాను సార్. దాంట్లో డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు, హీరోయిన్ ఎవరు అన్ని చెప్పు అన్నాడు. ఎందుకు సార్ అవన్నీ అడుగుతావు, నేను ఒక్క సినిమా పోయిన దానికి ఇవన్నీ అడుగుతావు అంటే ఓ చెప్తాను అన్నాను. చెప్పాను. అప్పుడు నేను కూడా చూసినారా 3వ తేదీను నీకంటే ఫస్ట్ అంటనాని. మేడం నువ్వు దాంట్లో ఒక డైలాగ్ చెప్పు సార్ అన్నాను. ఏం రట్లాడుతున్నావు, చెప్పలేదు అనుకున్నావా, చెప్తాను అన్నాడు. అది రావుగోపాలరావు డైలాగ్స్ మేడం. నక్క తెలివితో పులి పంజాతో ఏనుగు బలంతో కొట్టడమే ఆ వంకచక్ర రామ్మూర్తి అనే డైలాగ్ ని చిరంజీవికి చెప్తాడు రావుగోపాల్. అండి మీరు బాగా చెప్పారు. ఇంత గుర్తు పెట్టుకున్నారంటే గ్రేట్ అండి. చిరంజీవి ఫ్యాన్ అని నిరూపించుకున్నారు. అవును మేడం, నేను అక్షరాల 100%
100% చిరంజీవి ఫ్యాన్సే. అందుకనే మేడం. చిరంజీవి అంటే అసలు మీకు ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టమే మేడం? ఎట్లా చెప్తావు మేడం? ఎంతమంది హీరోలు చేసినాడు, ఎంతమంది డిస్ట్రిబ్యూటరు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది అభిమానము, ఎంత ఉంది మేడం? ఇంక చెప్పుకోదు ఇంకేం లేదు మేడం. ఏక శిఖరం పైన ఉన్నాడు. అవన్నీ శిఖరాలు మనం చేరుకోలేము ఒక మెగాస్టార్ తప్ప. ఆ మెగాస్టార్ బాటలోన ఇప్పుడు అప్పుడెప్పుడు 1980లోన కంకర్ రోడ్ వేసింటే ఇప్పుడు సిసి రోడ్ వేసినాడు. దానిపైన ఎంతమంది నడుస్తున్నారో హీరోలు ఇప్పుడు. అంతే మేడం. శ్రీకాంత్, రవితేజ 2022లోన మాకు ఇంద్ర సినిమా సూపర్ డూపర్ గా హిట్ అవుతా ఉంది. ఇడియట్ వచ్చా, ఇడియట్ ఎగిన రాకుండా తెగిన బాబా చెప్పలేదు మేడం. ఇంకా ఆ సినిమా అప్పుడు 2022లోన జూలై 27వ తేదీ రిలీజ్ అయింది, గురువారం. అప్పుడు ఆ ఇడియట్ ఒక 10 రోజుల తర్వాత వచ్చింది. అప్పుడే కానీ ఇడియట్ రాకోకుండా ఉండింటే కన్నా ఖచ్చితంగా మేడం ఒక 250 సెంటర్లు ఖచ్చితంగా అవుతుండే. అప్పటికి 125 సెంటర్లు వచ్చింది. ఒక సూపర్ గా అట్లా ఒక మినిస్టర్ కావాలంటేనని చెప్పి తపన పడాడు. అలాగే తమ్ముడు అయ్యాడు. దాంట్లో న్యూస్ లో ఏ హీరోయిన్ తో చేయాలనుకుంటున్నారు? మళ్ళీ హీరోయిన్ విజయశాంతి వద్దు, మదర్ సెంటిమెంట్ కొత్తది మేడం. కొత్త కాజల్ మేడం. సార్ ఇప్పుడు అల్లు అర్జున్ ఏమని అన్నాడంటే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా మాట్లాడారు ఒక ఈవెంట్ లో. ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇది మేము చెప్పేది కాదు, ఇదంతా తప్పు మెసేజ్లు. వాళ్ళు ఉమ్మడి కుటుంబం ద్వారా అంతా ఒకటిగానే ఉన్నారు. మేము రకరకాల న్యూస్ లో కూడా చూస్తున్నాము. ఊరికైనా అపప్రచారం చేస్తా ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఈవెంట్ లో మాట్లాడారు కదా డైరెక్ట్ గా. అది న్యూస్ పేపర్ ప్రచారం అనుకుంటాను. ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబం ప్రచారం వాళ్ళు ఎక్కడ చేయలేదు. మెగా ఫ్యామిలీ వాళ్ళు చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీలో చేయలేదు. ఈ ప్రజల్లో ఆ తీర్పు వచ్చింది అనుకుంటున్నారు అంతే. దాంట్లో న్యూస్ లో మీరు ఎక్కువగా చూపించి వాళ్ళు దూరం చేస్తాడు అనుకుని మేము అనుకుంటాడు. దాని అయినంత కట్ చేసి